నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పాపరహితునిగా భూమికి తెంచిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఈ పత్రికను అపోస్తలుడైన యోహాను విశ్వాసులకు రాశాడు. అప్పటి సంఘంలో విశ్వాసులకు తప్పుడు బోధలు బోధించే బోధకులు వచ్చారు. పాపం పెద్ద విషయం కాదు అని, దేవునితో సంబంధం ఉన్న పాపం చేయవచ్చు అని తప్పుడు బోధనలు బోధించారు. ఈ బోధనలను సరిదిద్దడానికి యోహాను ఈ పత్రికను విశ్వాసులకు రాశాడు. నిజమైన క్రైస్తవుడు పాపంలో జీవించడు. దేవుని పిల్లలు నీతివంతమైన జీవితం గడపాలి. ఈ సందర్భంలో యోహాను పాపం యొక్క నిజమైన స్వభావం ఏమిటో చెప్పాడు. పాపం చేయ ప్రతివాడు అనగా పాపంలో నిరంతరం జీవించే వ్యక్తి అని అర్థం. ఈ పాపం మనిషిని బానిసత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:23. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ఎవరైతే పాపం చేస్తారో వారు పాపమునకు దాసులైపోతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రమునకు విరోధముగా చేయవాడు అనగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు విరుద్ధంగా జీవించడం, అది పాపంతో సమానం. పాపం అంటే తప్పు పని అని కాదు, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం. రోమీయులకు రాసిన పత్రిక 6:23. చేసిన ప్రతి పాపము వలన వచ్చు జీతము మరణము. యెషయా గ్రంథం 59:2. మనం చేసిన పాపాలు దేవునితో మనకున్న సంబంధాన్ని తెంచేసి మనలను పతనావస్థలోనికి తీసుకుని వెళ్తాయి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పాపము ద్వారా బలహీనమైన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి పశ్చాత్తాపముతో దేవుని పాదాల చెంత చేరి వాటిని ఒప్పుకుంటే మనలను క్రీస్తు క్షమించి తిరిగి మనలను సమకూరుస్తాడు. అలా లభించిన జీవితంలో తిరిగి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి. దానికి కూడా దేవుని సహాయం కావాలి. ఆమేన్.